నమస్తే, నేను మీ షణ్ముఖ్. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గంకి పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు గాను ఆయన రావడం జరిగింది. మరి లింగమయ్య హత్య ఏదైతే జరిగిందో దానిని ఉద్దేశిస్తూ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఆయన హెలికాప్టర్లో రావడము, హెలికాప్టర్ నుంచి ఇంటికి పోవడము, ఈ మధ్యలో చాలా హడావిడి జరగడం అనేది అందరికీ తెలిసిన విషయం. మరి ఎందుకు ఇదంతా మనం చెప్తున్నామంటే, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు విపరీతమైనటువంటి ధోరణితో, అంటే ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో, నిత్యం ఏదో ఒక రకంగా అలజడి క్రియేట్ చేసే విధంగా పోలీసులు, రాష్ట్ర భద్రతా విభాగం కానీ రాష్ట్ర శాంతి పరిరక్షణ కోసము పాటుపడుతున్నటువంటి పోలీసులను సైతం బెదిరిస్తున్నారు అంటే, ఏకంగా పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ బట్టలు ఓడదీస్తాం, సప్త సముద్రాలు దాటినా కూడా మేము ఎక్కడున్నా కూడా తీసుకొని వచ్చి చట్టం ముందు నిలబెడతామన్నట్టు మాట్లాడుతున్నారు. చట్టం ముందు అనే పదం ఓకే, మరి ఎందుకు బట్టలు ఓడదీస్తామనే పదం వాడారనేది ఒక్కసారి మనం ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రపంచంలో ఈ బట్టలు ఓడదీస్తామనే పదం చాట్ జీపీటీలో మనం సెర్చ్ చేస్తే ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తూ ఉంది. మరి ఒక్కసారి ఆ చాట్ జీపీటీ ఏం చెప్తా ఉందో మనం వినే ప్రయత్నం చేద్దాం. బట్టలు ఊడదీసి కొడతా అని అనడం, కొంతమంది బట్టలు ఊడదీసి కొడతా అని అనడం ఏ జబ్బుకు సంబంధించినది అని చెప్పేసి చాట్ జీపీటీని అడిగితే, బట్టలు ఊడదీసి కొడతా అని అనడం కొంతమంది మానసిక రుగ్మలతో బాధపడే వ్యక్తుల వాడే ప్రవర్తనలు ఒకటి కావచ్చు. ఇది ముఖ్యంగా మనోవికారాల, సైక్రియాటిక్ డిజార్డర్స్ సందర్భంలో వినిపించే మాట. ఈ విధమైనటువంటి మాటలు మానసిక స్థితి అస్థిరంగా ఉన్నప్పుడు ఆగ్రహం లేదా భయంతో బయటపడే వ్యాకులతలు కావచ్చు. మరి ఏ లక్షణాలు, ఇది కనిపించే ప్రధానమైనటువంటి జబ్బులు, ఇలాంటి పదాలు వాడేవారికి ప్రధానమైనటువంటి జబ్బులు. మొదటిది సిజోఫ్రేనియా. రోగి వాస్తవాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, హెల్యూసినేషన్లు, డిల్యూషన్లు వంటివి ఉండవచ్చు, అసంబద్ధంగా మాట్లాడడం, మూర్ఖత్వంగా ప్రవర్తించడం, బట్టలు విప్పడం లాంటి లక్షణాలు ఉండొచ్చు. మరి చూడండి, ఫస్ట్ది వచ్చేసి సిజోఫ్రేనియా. దీంట్లో బట్టలు విప్పడం లాంటి లక్షణాలు ఉండొచ్చు అని స్పెసిఫిక్గా చెప్పింది చాట్ జీపీటీ. మరి రెండోది బైపోలార్ డిజార్డర్. మానియా దశలో ఎక్కువ ఆగ్రహం, అసాధారణంగా సాహసానికి ప్రయత్నించడం, అసభ్యంగా మాట్లాడటం లేదా ప్రవర్తించడం జరగవచ్చు. ఇది బైపోలార్ డిజార్డర్. మరి మూడో పాయింట్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ లేదా న్యూరోలాజికల్ డిజార్డర్స్. కొంతమంది ఎదుగుదలలో సమస్యలు ఉన్న వాళ్ళు సామాజికంగా అంగీకరించదగిన ప్రవర్తన తెలియక ఇలా మాట్లాడవచ్చు. మరి చూడండి, మొదటి పాయింట్, మూడో పాయింట్. మరి అల్జీమర్స్, డిమెన్షియా వంటి జబ్బులు, మతిమరుపు, తార్కికత కోల్పోవడం వంటివి ఉన్నప్పుడు అనర్థమైన ప్రవర్తన కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలున్న వ్యక్తిని మానసిక వైద్యుడిని, సైక్రియాటిస్ట్కి కల్పించి సరిగ్గా అర్థం చేసుకోవడం, సరైన చికిత్స తీసుకోవడం ముఖ్యము. మీరు ఎవరికైనా ఇది గుర్తించారా లేక ఈ మానడం ఎక్కడ వినిపించింది? ఇది చాట్ జీపీటీ ఇచ్చిండేది సమాధానం అండి. ఇదేదో నేను చెప్పేటువంటి మాటలు కాదు, నేను కల్పించేటువంటి కల్పిత కథలు కాదు. చాట్ జీపీటీని అడిగితే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రపంచంలో ప్రతి ఒక్కదానికి ఒక సమాధానంగా మనము ఎన్నో లింకులు గూగుల్లో కానీ వాటిలో కానీ వీటిలో చాలా బ్రౌజర్స్లో కానీ మనం వెతకడం జరుగుతూ ఉంది. మరి అన్నిటికీ మేజర్గా మనం గూగుల్ ఎక్కువగా వాడతాం కాబట్టి మరి ఒక్కసారి అదేవిధంగా చాట్ జీపీటీ అని ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో వాటిని అడిగితే ఇచ్చినటువంటి సమాధానం. మరి అతి ముఖ్యంగా ఈ పాయింట్స్లో మనం చూసుకున్నట్లయితే, మొదటి పాయింట్లో బట్టలు విప్పడం వంటి లక్షణాలు ఉండొచ్చు. మరి ఇది ముఖ్యంగా గమనించాలండి. సిజోఫ్రేనియా అనే జబ్బు వల్ల ఇది ఈ విధంగా మాట్లాడతారు అని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రాప్తాడు పర్యటనే కాదండి, అంతకు ముందు ప్రెస్ మీట్లో కూడా తాడేపల్లి ఇంటిలో కూర్చొని ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్లో కూడా బట్టలు ఓడదీస్తాం, చట్టం ముందు నిలబెడతామన్నారు. మరి చట్టం ముందు నిలబెట్టడం కరెక్ట్ మాట, ఇది నేను కూడా తప్పుపట్టాను. మరి బట్టలు ఓడదీస్తామనే మాట ఎంతవరకు సమంజసం? మరి ఇవి చాట్ జీపీటీ ఇచ్చేటువంటి సమాధానం ప్రకారము సిజోఫ్రేనియా అనే ప్రధాన జబ్బుల్లో బట్టలు విప్పడం లాంటి లక్షణాలు ఉండొచ్చు అనేది మనం ప్రధానంగా ఇక్కడ చూడవచ్చు. మరి థర్డ్ పాయింట్లో
ఇంటెలెక్చువల్ డిజబిలిటీ లేదా న్యూరోలాజికల్ డిజార్డర్. కొంతమంది ఎదుగుదలలో సమస్యలు ఉన్న వాళ్ళు సామాజికంగా అంగీకరించదగిన ప్రవర్తన తెలియక ఇలా మాట్లాడవచ్చు. మరి గమనించండి, అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో 2019 ఎన్నికలలో 4వ అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, ఒక్క ఛాన్సు, రాజశేఖర రెడ్డి గారి వారసత్వం, కేసీఆర్ గారి సపోర్టు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల సపోర్టు, అన్నిట్లో అన్నీ సహకరించినటువంటి ఆ సమయంలో 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలకు మీరు ఏమని ఈరోజు మీకు మీరుగా హేళన చేసే విధంగా ఇచ్చినటువంటి జవాబు అంటే ఈ రకంగా ChatGPT పరంగా మనకు కనపడతా ఉంది. సో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకొకసారి బట్టలు ఊడదీస్తాం ఇలాంటి పదాలు వాడుకోకుండా హుందాకరమైనటువంటి మాటలు మాట్లాడాలని, మీ స్థాయికి తగ్గ మాటలు ఇవి కాదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.